జై తెలంగాణ. నేను ఈ గాంధీ చౌక్ లో నుంచి చాలా సార్లు కూడా భారత్ మాతాకి జై అని చెప్పి చాలా సార్లు మాట్లాడిన ఇక్కడ నుంచి. కానీ లాస్ట్ టైము అంటే సందర్భంగా ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. పార్టీలో కులాలు కులం అని చెప్పేసి మా కులపోనికి అవకాశం ఇద్దామని చెప్పేసి ఆ పార్టీలో నా నోటికి వచ్చిన బుక్కను తీసుకొని తనకిచ్చారు. సరే మనోడు మనవాడు బాగుపడతాడు అనుకున్నాం. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు అందరు చూసారు మళ్ళీ మా కులపోడు నిలబడ్డాడని పార్టీకి. నేను ఎందుకు చెప్తున్నా అంటే కులాల సమస్య మనం ముందుకు పోవాలా, మనం నిజంగా అభివృద్ధి గాంచాలా, మరి అభివృద్ధి దిశగా పోవాలా. అంటే కులాలను చూడాల్సిన పని లేదు. మనకి ఎవడు సహాయం చేస్తాడు, ఏ పార్టీ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, ఏ పార్టీ ఉంటే మనకు అభివృద్ధి జరుగుతుంది, ఇవి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అందరికి కూడా ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే వెంకట్రామరెడ్డి గారు మన కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అనుభవం ఎంత ఉందో సామాన్య ప్రజలకు కలిసి ఆయన ఎన్నో సహాయ సహకారాలు చేసినటువంటి అనుభవం ఉంది. సో ఈయనను పార్లమెంటుకు పంపిస్తే ఈ చిన్నగా ఆలోచించొద్దు, మనం బాగా ఎక్కువగా ఆలోచించేసి మనకు రేపు ఏం సహాయం చేయగలుగుతారు వెంకట్రామరెడ్డి సార్ అయితే, ఏ విధంగా మన సంగారెడ్డిని ఇంకా అభివృద్ధి తీసుకెళ్ళగలుగుతాడు అని చెప్పేసి ఆలోచించాలా. తను మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చెప్పిండు 100 కోట్లు పెట్టి ఏదైతే పిల్లలకి ఇట్లాంటి చాలా బీద పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్దాం, వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేద్దామని చెప్తా ఉన్నాడు. ఆలోచించండి, అట్లాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, మనం పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక మీ అందరికీ తెలుసు లాస్ట్ టైము మనం ఎంత కష్టపడి ప్రభాకర్ అన్నను గెలిపించుకున్నామో సంగారెడ్డి నుంచి కూడా హరీష్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఆ మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంకట్రామరెడ్డి సార్ను పార్లమెంటుకు పంపించి సంగారెడ్డి శాసనసభనే సంగారెడ్డి నియోజకవర్గమే కాకుండా మెదక్ పార్లమెంటు మొత్తం కూడా అభివృద్ధికి తీసుకెళ్లాలి. ఇది మెదక్ పార్లమెంట్ అని అంటే బీఆర్ఎస్ గడ్డ అడ్డా అని చెప్పేసి ఉన్నది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము తగ్గించొద్దని చెప్పి మీ అందరికి తెలిపిస్తూ మరి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి వెంకట్రామరెడ్డి సార్ని మరొక్కసారి మీ అందరికీ తెలుపుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ.